హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక రోజండి మన యేసయ్య మాటలు వినడానికి రెండు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఎంత గొప్ప దేవుడు నాయన, మమ్మల్ని ఎంతగా ప్రేమించి మాకు ఎన్నో ఇచ్చున్నావు. కృతజ్ఞత కలిగిన వారిగా నమ్మకస్తులుగా బ్రతుకుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మన దగ్గర నుంచి ఏమి ఎదురు చూస్తున్నాడండి? కానుకల, యాచనల, బలుల, మన యొక్క పెదవుల భక్తి, మన దేవుని కొరకు ఏదో ఉపకారాలు మేలులు చేయటమా? చాలామంది ఏదేదో దేవుని కోసం చేసేస్తున్నాను అనుకుంటున్నాం. దేవునికో చర్చి కట్టించేస్తే, కానుకలు ఇచ్చేస్తే దేవుడిని మనల్ని చూసి సంతోషపడతాడని. కానీ మన ప్రభువు మన ఎడల సంతోషించాలంటే మనం నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులుగా ఉండటం అంటే చెప్పండి ఏంటో? ఇవాళ ప్రతిదానికి బ్రోకర్స్ ఉంటారు, కమిషన్ ఉంటుంది, ఇక రకరకాల మాటలు పెట్టుకుంటారులేండి. వాటికి ఒక పర్సంటేజ్ ఆటోమేటిక్గా లాఫుల్గా వెళ్తే అది కరెక్టే, తప్పేం కాదు. బట్ చట్టానికి వ్యతిరేకంగా లేకపోతే తప్పైన విధంగా మోసం చేయటం, దొంగిలించటం, అబద్ధాలు చెప్పటం దేవునికి అసహ్యం అండి. దేవుడు ఎవరినైనా వాడుకోగలడు, కానీ అపనమ్మకస్తుల్ని వాడుకోలేడండి. అపనమ్మకస్తుల్ని దేవుడు తన కొరకు వాడుకోలేడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని ప్రభువే ఇచ్చడానికి సర్టిఫికెట్, మెచ్చుకున్నాడు. మోషేకి ఎంత అధికారం ఇచ్చాడు దేవుడు, అంతమందిని నడిపించడానికి, అన్ని అద్భుతాలు జరిగించడానికి ఎంతగానో మోషేను దేవుడు వాడుకున్నాడు. కానీ మోషే ఎక్కడ మిస్యూజ్ చేయలేదు, ఎక్కడ దూబరా చేయలేదు, ఎక్కడ స్వప్రయోజనం కొరకు ప్రయాసపడలేదు. అందరితో పాటే శ్రమపడ్డాడు. అందుకే అంత అధికారం ఆయన ఇచ్చాడు. ఇవాళ ఎందుకు అలాంటి అధికారం మనకి ఇవ్వబడటం లేదంటే మనం నమ్మకస్తులం కావేమో. నమ్మిన వాళ్ళకి మీ ఇంటికి వీళ్ళు ఇస్తారు, కానీ ఎవరు పడితే వాళ్ళు ఇస్తారా? మీరు నమ్మిన ఇవాళ సొంత వారినే మనం నమ్మలేకపోతున్నాం. భార్యను భర్త, భర్తను భార్య కూడా నమ్మలేకే ఇదిగో ప్రత్యేకమైన సెల్లులు, ప్రత్యేకమైన ఏంటండి లాక్ వేసి పెట్టుకుంటున్నాడు. నా భర్త వస్తువులు ఆయన చెప్పకుండా నేను ముట్టను, నా భార్య బ్యాగును నేను వెతకను, కావాలంటే వాళ్ళు ఎదురుగుండానే చెప్పే చేస్తారు అనేవాడు నమ్మకస్తుడు. దొంగచాటుగా పక్క వాళ్ళ రహస్యాలు బయట పెట్టాలనుకునేవాడు, పక్క వాటిని అపహరించాలనుకునేవాడు అపనమ్మకస్తుడు. ముఖ్యంగా అధికారం చేతికొస్తే, డబ్బు చేతికొస్తే, బైబిల్ చెప్తుంది ఎవడైనా అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండకపోతే వాడికి దేవుడు ఎలా గొప్ప వాటిని ఇస్తాడు? కొంచెంలో నమ్మకంగా ఉంటే కదా అధికమైన ఇవ్వబడుతుంది. ఇవాళ లోకమంతా ఒకరినొకరు మోసగించుకోవడంలోనే వెళ్ళిపోతుందండి. మోసాలు అన్యాయాలతోనే వెళ్ళిపోతుంది. ఎక్కడో విన్నాను, ప్రభుత్వం వారు గ్రాంట్ చేసే, పేదలకు గ్రాంట్ చేసే నిధులు ఒక 100 రూపాయలు ప్రభుత్వం గ్రాంట్ చేస్తే అది ఆ పేదకు పోయి చేరడానికి 10 రూపాయలే చేరతాయంట. మిగిలి అన్ని మధ్యలో మాయమైపోతుంది. ఈరోజు దేవుని ఆశీర్వాదాలు మనకి రావటం లేదంటే, మనల్ని ఎవరు నమ్మలేకపోతున్నారంటే, నన్ను ఎవరు నమ్మటం లేదని అంటామే కానీ మనం నమ్మకస్తులుగా ఉన్నామా అని పరిశీలించుకోవడం. దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు ఆయన కనుదృష్టి తిరుగుతూ ఉందండి. యథార్థవంతులను బలపరచడం ఆయన కనుదృష్టి లోకమందరితో సంచరిస్తుంది. దేవుడు నిన్ను నమ్మి నీకు బిడ్డలను ఇచ్చాడు, నీకు ఉద్యోగం ఇచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు ఆస్తి ఇచ్చాడు, నీకు రక్షణ ఇచ్చాడు. వాటిని ఎలా మనం కాపాడుకుంటున్నాం? ఎహెజ్కేలు కాలంలో లేక రాజుల కాలంలో మనం చూసినట్లయితే యెహోవాషు కాలంలో అతడు మందిరాలను బాగు చేయడానికి, శిథిలాలను బాగు చేయడానికి చాలా
ఖర్చు పెట్టారు. మీరు ఈ అధ్యాయం అంతా చదవండి. రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయము. వారు ఆ ద్రవ్యాన్ని తూచి యెహోవా మందిరపు కాపురులకు అనగా పరిచయించు వారికి అప్పగించారు. ఆ రోజుల్లో తూసేవారు. వెండి బంగారాలు నాణేలు ఉండేవి కదా. యెహోవా మందిరం పనిచేసిన కంసాలులకును శిల్పకారులకును కాసే పని వారికి రాతి పని వారికి యెహోవా మందిరపు శిథిలమైన స్థలములను బాగు చేయుటకు మ్రాణులను చెక్కబడిన రాళ్ళనేమి కొనుటకు మందిరం బాగు చేయటంలో ఆయన ఖర్చు అంతటికి ఆ ద్రవ్యము ఇచ్చుచు వచ్చింది. మందిరం ఆ రోజు ఆర్భాటంగా కట్టబడుతున్నప్పుడు ఆ దేవుని డబ్బుని అక్కడ బంగారు పని చేసేవాళ్ళు, రాతి పని చేసేవాళ్ళు, కావరివారు వారందరికీ ఇవ్వడానికి ఆ మరమ్మతుల కొరకు ఆ ద్రవ్యాన్ని ఖర్చు పెట్టారు. ఆ డబ్బు ఎవరికి మేనేజ్మెంట్ ఇచ్చారో వారు ఎంత చక్కగా వారి అకౌంట్స్ కీప్ చేశారంటే నేను చూడక్కర్లేదు అన్నట్టుగా. మనల్ని ఎవరైనా లెక్క అడుగుతానంటే ఒకలా ఉంటాం, లెక్క అడగకపోతే ఇంకోలా ఉంటాం. ఈరోజు ఊహించండి, మీకు 1,00,000 రూపాయలు ఇచ్చి వాడుకోండి అంటే మీరు ఎలా వాడుకుంటారు? అలాగే 1,00,000 రూపాయలు మీకు ఇచ్చి వాడుకోండి కానీ నాకు లెక్కలు చెప్పు అంటే ఎలా వాడతారు? రెండు ఒకలాగే ఉంటారా? రెండూ ఒకే విధంగా లెక్క అడిగినా అడగకపోయినా నమ్మకంగా నీ డబ్బును నీవు వాడావంటే నువ్వు నమ్మకస్తుడు. నన్ను ఎవడో అడగడు కదా అని ఇష్టానుసారంగా వాడతాం, అడుగుతారు కదా అని భయపడి లెక్కలు రాయటం అది కూడా తప్పు లెక్కలే కదా. లెక్కలు రాయటం అని చెప్పండి, ఖర్చు పెట్టేసి చూపించేయండి అంటే ఈజీగా ఖర్చు పెట్టేయచ్చు. సంపాదించబట్టే కష్టం కానీ ఖర్చు పెడతానికి ఏముంది? చిన్న చిన్న విషయాల్లో అపనమ్మకత్వం మన బుద్ధిలు బయటపడుతుంటాయండి. మనకి ఎలా దేవుడు గొప్ప వాటిని ఇస్తాడు? అక్కడ పనిచేయవారు ఎంత నమ్మకస్తులుగా ఉన్నారంటే రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనంలో మరియు పనివారికి ఇచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకొనిన వారు పని వాళ్ళకి అందరికీ పంచటం కొరకు జీతాలు ఇవ్వడం కోసం ఇచ్చిన మేనేజరు ఆ ద్రవ్యం అప్పగింత పెట్టుకున్న వారు నమ్మకస్తులైనందున వారి చేత లెక్క అడగలేదు. లెక్క అడగకపోయినా కూడా ఒక్క పైసా మిగిల్చుకోకుండా, కమిషన్ కొట్టకుండా, దొంగిలించకుండా, మోసగించకుండా, పక్షపాత బుద్ధి చూపించకుండా పనివారికి పంచిపెట్టారు. అలాంటి వారు దేవుడికి కావాలండి. ఇవాళ యేసయ్య మమ్మల్ని నమ్మి ఈ సువార్తను మాకు అందించారు. ఈ సువార్తను మేము పంచిపెట్టాల్సి, అందరికీ పంచిపెట్టాలి. పేదలకు, ధనవంతులకు, తెలుగు వారికి, తమిళ వారికి, నేను అనుకుంటాను అన్ని భాషల వారికి, అన్ని జాతుల వారికి, అన్ని స్థితిగతులలో ఉన్నవారికి అందరి కొరకు ప్రార్థించాలి. అందరికీ వాక్యం మనస్ఫూర్తిగా చెప్పాలి. అందరికీ దేవుని ఆశీర్వాదాలు అందునట్లుగా ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. ఏదో నన్ను ప్రేమించేవారిని ప్రేమించడం, నాకు పెట్టేవారిని ప్రేమించడం, నాకు ఇచ్చేవారిని ప్రత్యేకంగా ఇచ్చటం అది లోకంలో చూస్తుంటామండి. అది దేవుని కార్యాల్లో ఉండకూడదు. అందుకే ఈ పరిచర్యలో మీరు కానుకలు పంపినా మిమ్మల్ని ఉబ్బించి తప్పించటమూ లేదు. మీరెవరూ పంపలేదని చెప్పి పంపని వారిని బట్టి మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నించడం లేదు. దేవుడు మీరు మాకిచ్చిన జనం, మీ పట్ల మేము నమ్మకస్తులుగా ఉంటే మీరు ఎలా ఉన్నా మాకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మీరు కూడా ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక అధికారిగా, ఒక ఫైనాన్స్ ఏమంటారు, ఒక మేనేజర్గా, ఒక క్యాషియర్గా, ఏంటంటే మీరు మంజూరు చేసే వాళ్ళగా మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, బ్యాంక్స్లో ఉద్యోగం చేస్తున్నారు, అధికారంలో ఉన్నారు. మీ పిల్లల విషయంలో పెద్ద పెద్ద ఆఫీసుల్లో వెళ్ళదు, పిల్లల విషయంలో, మీరు పంచు విషయంలో, మీరు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో, మీరు మాట విషయంలో మాట తప్పని వారు. డబ్బు విషయమే కాదండి, నమ్మకస్తుడు మాట తప్పడు. నష్టము కలిగినను మాట తప్పడు. నమ్మకస్తుడు వస్తానంటే వస్తాడు, లేకపోతే రాలేనని చెప్తాడు. మా నమ్మకస్తుడు చేయగలిగితే చేస్తాడు, లేకపోతే చేయలేనని తెలియజేస్తాడు. ఇవాళ అటువంటి పరిస్థితి కాబట్టి ఎస్కేప్ అంటారు చూడండి, తప్పించుకోవడానికి, మభ్యపెట్టుకోవడానికి, సాకులు చెప్పుకోవడానికి మనుషులు ప్రయత్నిస్తున్నారు. కానీ
ఉన్నది ఉన్నట్టుగా బ్రతకాలని, తప్పైతే తప్పును ఒప్పుకోవటం ఎంతో మెరుగని గ్రహించటం లేదు. అలాంటి వారిని అన్డిపెండబుల్ పర్సన్స్ మీద దేవుడు ఎలా నమ్మకం ఉంచుతాడు? అందుకే నీవు దేవుని చేతుల్లో వాడబడతలేదు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇతరులకు పంచే విషయంలో నువ్వు వాడబడటం లేదు. ఒక అధికారిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీకిచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించి నీవు పక్షపాతం లేకుండా నీ బిడ్డలను పెంచే విషయంలో, నీ అధికారం ఉపయోగించుకునే విషయంలో, నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, నీ డబ్బు ఖర్చు పెట్టే విషయంలో, నీ సమయాలను పాటించే విషయంలో, కొందరు వారి సమయం విషయంలో నమ్మకస్తులుగా లేరు, కొందరు వారి డబ్బు విషయంలో నమ్మకస్తులుగా లేరు, కొందరు తమ భార్య విషయంలో నమ్మకస్తులుగా లేరు, భర్త విషయంలో నమ్మకస్తులుగా లేరు. దేవునితో నమ్మకస్తుడిగా ఉన్నవాడు అన్ని విషయాల్లో నమ్మకస్తుడిగా ఉంటాడు, నమ్మదగిన వాడిగా ఉంటాడు. దేవా, నన్ను నమ్మకస్తుడిగా చేయవా? దేశంలో నమ్మకస్తుల కొరకు ఆయన వెతుకుతున్నాడు. నీ దృష్టిలో నేను నిలబడగలిగినట్లుగా నాలో ఉన్న వంకర బుద్ధులు తీసేసి నాకు కావలసిన తెగింపు దయచేయను ఆయన, పట్టుదల దయచేయను ఆయన, సమర్పణ దయచేయను ఆయన అని మీరు ఎప్పుడన్నా ప్రార్థించారా? డబ్బు విషయాల్లో ఎన్నిసార్లు ఎన్ని రీతులుగా వంకరటికరగా ప్రవర్తిస్తున్నామండి. అందుకనే ఎప్పుడూ లేమిలోనే ఉంటున్నాం, కరువులోనే ఉంటున్నాం, కష్టంలోనే ఉంటున్నాం. ఇది మొదలుకొని నీ భర్త నీ యందు నమ్మిక ఉంచినట్లు ప్రవర్తించు, నీ భార్యను నువ్వు నమ్మునట్లుగా యథార్థత కలిగి ఉండు. బిడ్డలు ఎంతమంది వాళ్ళ తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది పాపం కాదనుకుంటారంట, ద్రోహం కాదనుకుంటారు. మా నాన్న డబ్బులే కదా, మా అమ్మ డబ్బులే కదా, నేను చెప్పకుండా తీసుకుంటే ఏంటంటే అది అపనమ్మకత్వం. వాటి వారు నశింపజేయడానికి జతగాడని ఉందంటే, ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడంటారు. ఇవాళ అనేక మంది ఇంటిలో వస్తువులు మాయమైపోవడం చూస్తున్నాం. కారణం, తాళాలు వేసుకొని పెట్టుకోవాల్సిన కర్మ పడుతుంది. ఎందుకు? ఇంటివారు, సొంతవారు నమ్మకస్తులుగా లేని మన నమ్మకస్తుడు హెచ్చించబడతాడు, దీవించబడతాడు. దేశంలో నమ్మకమైన వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. మన ప్రభు నమ్మకస్తులు బలంగా వాడుకుంటాడండి. నిన్నెవరు చూసినా చూడకపోయినా, ఎవరు లెక్క అడిగినా అడగకపోయినా, నీ నడక, నీ పడక, నీ ఆలోచన, నీ తలంపులు నిన్ను సమస్తం ఎరిగిన దేవుని ముందు నువ్వు యథార్థంగా ఉండడానికి ప్రయత్నిస్తే, నువ్వు నమ్మకంగా ఉండడానికి నటించాల్సిన పని లేదండి. నమ్మకస్తులుగా ఉండడానికి నటించే వాళ్ళు ఇప్పటికే బోల్డ్ మంది ఉన్నారు. బట్ బీ ఫెయిత్ఫుల్. నువ్వు నమ్మకస్తులుగా బతుకు. వెదర్ పీపుల్ వాచ్ ఆర్ నాట్. ఎవరైనా మనల్ని అడిగినా అడగకపోయినా దేవునికి నేను లెక్కప్ప చెప్పాలన్నది గుర్తుపెట్టుకొని ప్రతి చిన్న విషయంలో కూడా యథార్థత కలిగి జీవిద్దాం. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ అంచెధర్మలలో అబద్ధికులు, మోసకాండ్రు, వంచకులు సిద్ధపడుతున్న ఈ భయంకరమైన దినాలను నమ్మదగిన వాడిగా ఎవ్వరూ కనబడని పరిస్థితులను క్రీస్తును కలిగిన మేము నమ్మకస్తుడైన నా దేవుని మార్గంలో నేను బ్రతకాలని, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనుక పిలువబడిన నేను నమ్మకస్తుడిగా ఉండాలనే ఆశ మాకు దయచి ప్రతి విషయంలో నమ్మకస్తులుగా ఉండటకు, అన్యాయపు సిరి విషయంలో మరింత నమ్మకస్తులుగా ఉండటకు, మమ్మల్ని నమ్మి మాకు అప్పచెప్పిన ప్రతి అవకాశమును, అధికారమును, ఆశీర్వాదమును సద్వినియోగపరుచుకొని నిన్ను మహిమపరచుటకు, నీ మెప్పును పొందుకుంటకు సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రతిదీ అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడేడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్రాల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100088 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. తప్పక ప్రభు మనకి జవాబిస్తాడు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి దొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. ఈ పరిచయలో మీరు పాలిభాగస్తులై ఉండాలని ఆశిస్తే, ప్రభువును ప్రేరేపించిన కానుకలు పంపాలని ఆశిస్తే, మీ కానుకలు పంపడానికి QR కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు. 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే వివరాలు మీకు తెలియజేయబడతాయి.
హల్లెలూయా. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. దేవుని మహాకృప వల్ల ఇంచుమించు ఒక సంవత్సరం తర్వాత మరలా వైజాగ్ రావడానికి ఎంతగానో ఈ సంవత్సరం అంతా ప్రార్థించాం. ఎట్టకేలకు ఈ అక్టోబర్ 2వ తారీఖున గురజాడ కళాక్షేత్రములో వన్ డే గెట్ టుగెదర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నాం. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని, మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించాలని, ముఖాముఖిగా మీతో సంభాషించాలని ఎంతో ఆశతో ఈ గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాబట్టి మీరందరూ రండి. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, అలాగే 6 నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నంలో గురజాడ కళాక్షేత్రంలో సిరిపురం జంక్షన్, విశాఖపట్నం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే 2 సెషన్లలో మీరు పాల్గొని దైవాశీస్సులు పొందండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మరిన్ని అడ్రస్ వివరాలు మీరు తెలుసుకోవడానికి ఈ QR కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. సంవత్సరం తర్వాత విశాఖపట్నం వస్తున్నాను, మిమ్మల్ని చూడాలని, దేవుని వాక్యాన్ని మీకు నేరుగా అందించి, మరి ముఖ్యంగా దేవుడు చేసిన మేళ్ళను బట్టి మనందరం కలిసి హృదయాలను దేవునికి సన్నిధిలో కుమరించి ఆయన ఆరాధించి స్తుతించాలని ఎంతో ఆశతో ఈ వన్ డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, దీవించబడండి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ తెలియజేయండి. ఇంత తక్కువ సమయంలో యాడిస్తున్నాం కాబట్టి మీరే ఇతరులకు కూడా షేర్ చేయండి. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు, అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ వన్ డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ వన్ డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి, అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిగా చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. ఉదయకాల